ఈరోజు మా అందరికీ నచ్చేలాగా ఏం చేస్తున్నారు? ఈరోజు బీట్రూట్ గోబీ పకోడా. బీట్రూట్ గోబీ పకోడా. వావ్, సూపర్. అయితే గోబీతో పకోడా అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాం, బట్ బీట్రూట్ గోబీ కాంబినేషన్ చూడాలి. దాన్ని అయితే బీట్రూట్ గోబీ పకోడా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. బీట్రూట్ గోబీ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బ్రోకలీ ముక్కలు, బియ్యం పిండి, ఉప్పు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, వెన్న. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బీట్రూట్ పచ్చి బీట్రూట్ని పేస్ట్ చేస్తాను. అలాగే కాలీఫ్లవర్ని కొంచెం వేడి నీళ్ళలో ఉప్పు వేసి ఉడికించుకున్నాను. దాంతోపాటు కొన్ని బ్రోకలీ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం సిమిలారిటీగానే ఉంటాయి కదా. అదే ఫ్యామిలీ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఒకటే కూడా బ్రోకలీ పకోడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు, లేకపోతే గోబీ పకోడా కూడా ఇది లేకుండా ఒకటే కూడా చేసుకోవచ్చు. ఓకే. బీట్రూట్ నేమ్ మీరేమి ఉడకపట్టలేదు, ఏం చేయలేదు కదా, జస్ట్ పచ్చి బీట్రూటే పీల్ చేసేసి పేస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ అంతే. కొంచెం ఆయిల్ పెట్టేనా? ఫస్ట్ బటర్ వేట్ చేయాలి, ఒక స్పూన్ బటర్ వేయాలి. దీంతో పాటు కొంచెం నూనె కూడా. దాన్ని బౌల్లో వేసేసుకుందాం. అంటే కొంచెం కరిగితే చాలు. మనం ఎప్పుడైనా పిండి వంటలు కూడా చేసుకున్నప్పుడు వేడి నూనె కానీ వేడి బటర్ కానీ వేసుకుంటాం కదా, అలాగే ఇది. ఓకే, డన్. దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేస్తాం. పకోడీలకి మామూలుగా ఆయిల్ వేసి తగ్గించేస్తుంది. ఇది పిండి కలిపే లోపల మనకి ఆయిల్ అలా డన్. ఉడికించుకున్న కాలీఫ్లవర్, ఓకే, ఉడికించుకున్న బ్రోకోలీ, బీట్రూట్ పేస్ట్. ఇప్పుడు కలర్ మారిపోతుంది. అవసరం పడితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఓకే, శనగపిండి. ఇప్పుడు పకోడీకి ఏమేమి కావాలో 2-3 స్పూన్ శనగపిండి, కొంచెం క్రిస్పీ రావడానికి బియ్యం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వామ్, చాట్ మసాలా పౌడర్, ఓకే, గరం మసాలా పౌడర్, కారం కానీ లేకపోతే వెల్లుల్లి కారం, ఉప్పు. ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, సో అది చూసుకుంటూ కొంచెం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఒకసారి స్పూన్తో కలిపి తర్వాత ఈ పేస్ట్ అంతా బాగా మనకి పట్టేలాగా చూసుకొని అవసరం పడితే నీళ్ళు కూడా వేసుకోవాలి. కొంచెం పేస్ట్ కూడా పడుతుంది, అలాగే కొంచెం శనగపిండి కూడా పడుతుంది. అలా చూసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. వీలైన వరకు ఈ పేస్ట్లోనే మనం కలుపుకోవచ్చు. అవసరం పడితే మరి ఒక 2 స్పూన్ అట్లా జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని నీళ్ళు వేసుకోవాలి. పేస్ట్ అలాగే శనగపిండి. కలర్ చూసారా, బ్యూటిఫుల్ కలర్. సరిపోయింది కదా. దీన్ని మనం ఇప్పుడు ఒక్కొక్కటి పకోడీలాగా డీప్ వేసుకోవాలి. సేమ్ ఇట్లా బీట్రూట్ కాంబినేషన్లో ఏ వెజిటబుల్ బాగుంటుంది మన వాళ్ళు గారు? బీట్రూట్తో పాటు నార్మల్గా తీసుకున్న ఆలు పకోడీ కూడా బాగుంది. ఆలు కూడా వేస్తారు ఇలా పేస్ట్. అలాగే బీట్రూటే కాకుండా పాలక్ పేస్ట్లో కూడా కలుపుకొని కూడా వేస్తాం. అది వేస్తాం ఎలా పాలక్తో, బట్ బీట్రూట్ ఇది కొత్తగా ఉంది. అంటే వాటర్ లేకుండా చక్కగా ఒక వెజిటబుల్ పేస్ట్తో మనం హెల్దీ స్నాక్స్ చేసుకుందాం అనే ఫీల్ ఉంటుంది కదా.
మీకు ఈ ఐడియాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పరా? అంటే మన అభిరుచిని చేస్తూ చేస్తూ వచ్చేసి కదా. అంతే కదా, ఏదైనా ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఏదైనా కొత్త రెసిపీ చేయాలి అంటే మీరు మోస్ట్లీ ఏ టైంలో ట్రై చేస్తారు? నాకు ఇమ్మీడియట్ మూడ్ వచ్చేస్తే ఆ టైం అయిపోవాలన్నమాట. అందుకనే కొన్నిసార్లు సపోజ్ ఇంకెక్కడో ఉన్నాను అంటే బయట ఉన్నాను అనుకోండి, మళ్ళీ ఇంటికి రాగానే చేసేయాలి. ఆ టైంలో ఇంట్లో ఉంటేనంటే అంతే. ఎలా గుర్తుపెట్టుకుంటారు? రాసుకుంటాను, అన్నీ గుర్తుండవు కదా, కష్టం అంతే. సో ఒకటి క్లిక్ అయిపోతుంది, ఇది బాగుంటుంది, సో వెంటనే నోట్ రాసేసుకుంటారు. నా దగ్గర రెడీగా ఉన్న 1000 రెసిపీస్ రాసి ఉన్నాయి. ఎవరైనా చూసుకొని అలా చెక్ చేసి చేసేసుకోవచ్చు. అంత ఈజీగా రాసి డాక్యుమెంటేషన్ లాగా. వనమాల కుకింగ్ అని చెప్పి ఒక బుక్ ఇచ్చేయచ్చు కదా మాకు, 1000 రెసిపీస్ అంటే హ్యాపీగా చేద్దాం సార్. నాకు మంచి పబ్లిషర్ దొరికితే ఆల్రెడీ 1000 రెసిపీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో మన కాన్వర్జేషన్ లోంచి చూసి ఎప్పటికో ఆ బుక్ వచ్చే టైం ఉంటే డెఫినెట్ గా వచ్చేస్తాయి. ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా ఆ బుక్ లో ఉన్న ఇది డిఫరెంట్ డెఫినెట్ గా. ఇప్పుడు మన చేతుల్లో ఫోన్ ఉంది, ఏ రెసిపీ అయినా రావచ్చు, కానీ అది చదివి మళ్ళీ మనం చేయడము అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా బాగుంటుంది. బుక్ ఈజ్ బుక్ ఆల్వేస్, అంతే. సో ఇప్పుడు మనం పేలే వేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ప్రికాషన్స్ ఉండాలి. పచ్చిమిరపకాయలు, కరేపాకు జస్ట్ మనకి వేగిపోయినాయి అని దించబోయే ముందు ఈ రెండు అలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తే. ఓకే, ఇప్పుడు ఇది ఏ నాన్ వెజ్ పకోడీ కింద తక్కువ లేదు. నాన్ వెజ్ వేయచ్చా? బీట్రూట్ పేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. సో మీ వైపు బ్రోకలీ వస్తుంది అంటే మీకు ఇష్టం అనుకుంటా. గార్నిష్ చేసుకుందాం. నాకు మలై బ్రోకలీ చాలా ఇష్టం. చేద్దాం నెక్స్ట్ టైం. సో ప్రవీణ గారు, వేడివేడిగా బీట్రూట్ గోబీ పకోడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాం. ఓకే, బీట్రూట్ గోబీ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బ్రోకలీ ముక్కలు, బియ్యం పిండి, ఉప్పు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి కారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, వెన్న. బీట్రూట్ గోబీ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వెన్న, కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. కరిగిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కే లోపుగా మనం వెన్న కరిగించి వేసుకున్న బౌల్లో ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు తీసుకోవాలి. తర్వాత ఉడికించిన బ్రోకలీ ముక్కలు, బీట్రూట్ పేస్ట్ వేసి బాగా కలిపి దానిలో శనగపిండి, బియ్యం పిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము, చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా వెల్లుల్లి కారం, సరిపడినంత ఉప్పు వేసి కాలీఫ్లవర్, బ్రోకలీ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకునేలాగా కలుపుకుంటూ ఉండాలి. వేడికిన నూనెలో వేసి పకోడీల్ని బాగా వేయించి దించిపోయే ముందు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బీట్రూట్ గోబీ పకోడా రెడీ.